రాహుల్ అయితే స్వప్న రూమ్ లాకర్ తెరిచేందుకని చెప్పేసి ట్రై చేస్తూ ఉండగానే అప్పుడే స్వప్న అయితే వచ్చేసి దానికి కీ కావాలని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే రాహుల్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి ఈసారి ఏం కొట్టేయాలని ప్లాన్ చేసావు, ఏం దొంగతనం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి తిడుతుందనమాట. ఇక రాహుల్ అయితే ఏం ఎరగనట్టు నేను వచ్చింది కొట్టేయడానికి కాదు ఛార్జర్ కోసం అని చెప్పేసి అమాయకంగా పక్కనే ఉన్న ఛార్జర్ తీసుకుని అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక అయితే స్వప్న అయితే నమ్మదనమాట. వీడు మళ్ళీ ఏదో కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటుంది. రాహుల్ మాత్రం అమ్మయ్య తప్పించుకున్నాను, లేదంటే స్వప్న చేతిలో చచ్చి ఉండేవాడిని అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇక తర్వాత రాజ్ కావ్య ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. వీళ్ళిద్దరికి త్వరగా ముడుములు వేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఆ పని అయితే అనగానే ఎంతలో రాజ్ అయితే ఫుల్ జోషులో అయితే ఇంటికైతే వస్తాడనమాట. ఇక ఇందిరాదేవి అయితే పిలిచి నేను ఏం జరిగిందో చెప్పురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తినేసి పడుకున్న యామిని వండింది అంతగా బాగా లేదు, కళావతి గారు వండినట్లు ఎవరూ ఉండరు, మీరు చాలా లక్కీ అని చెప్పేసి కావ్య వంటనైతే పొగుడుతూ ఉంటాడనమాట. కావ్యతో బయటికి వెళ్ళడం గురించి ఇందిరాదేవి అడగగానే ఇక రాజు అయితే సిగ్గుపడుతూ చాలా మాట్లాడుకున్నా, కావ్య తన ప్రేమను ఒప్పుకుంది అన్నట్టుగా మాట్లాడతాడనమాట. ఇక అపర్ణ ఇందిరాదేవి అయితే త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేయాలి, ముహూర్తం పెట్టించాలి, నా కొడుకు పెళ్ళి హైదరాబాద్ మొత్తం మాట్లాడుకునేటట్టు చేయాలని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట. మేము మాట్లాడుకుంది పెళ్లి గురించి కాదు, ఆఫీస్లో ఏదో సమస్య అంట దాని గురించి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఈ 2 రోజులు నేను ఆఫీస్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఇస్తారట, ఆఫీస్ సమస్య అయిపోయినాక నా లవ్ గురించి చెప్తుందంట అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇంక ఎంతలోనే కావ్య అయితే వచ్చి నన్ను వచ్చి కలవమన్నాను కదా వీళ్ళతో ముచ్చట్లేంటి నీకు అని చెప్పేసి ఇక రాజుని అయితే తిట్టి ఇక పైకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక అప్పుడే ఇద్దరు 7 అడుగులు వేసినట్లుగా అయితే చూపిస్తారు. అదేమో పూర్తిగా పని రాక్షసి, పని పేరు చెప్పి వీడిని పూర్తిగా నలిపేస్తుందేమో అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది. ఇక తర్వాత స్వప్న అయితే తన నగలన్నీ ఇచ్చి వీటిని మెరుగుపట్టించి తీసుకురా బ్యాంకు లాకర్లో పెట్టాలి, అక్కడైతే ఇవి చాలా సేఫ్టీగా ఉంటాయని చెప్పేసి అప్పుకు చెప్తూ ఉంటుంది అనమాట. ఏంటి రాహుల్ మీద డౌట్గా ఉందని చెప్పేసి అప్పు అయితే అంటది. ఏం చేయమంటావు మరి, నాకు అలాంటి మొగుడు దొరికాడు, నువ్వు వెళ్ళి నగలకు మెరుగు పట్టించి తీసుకురా అని చెప్పేసి అప్పుకైతే నగలైతే ఇస్తుంది అనమాట స్వప్న. ఇక రాహుల్ దొంగతనం చేసింది బయటపడే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అవి గిల్ట్ నగలని తెలిసిపోతాయి కదా, మెరుగు పట్టి వాళ్ళు చెప్పేస్తారు కదా కప్పుకి. కావ్య అయితే రాజుకి సూట్ ఇచ్చి వేసుకోమంటుంది అనమాట. రామ్ అయితే సూట్ వేసుకొని వస్తాడు. అచ్చం మీ బాస్లో ఉన్నా కదా అని చెప్పేసి రామ్ అయితే అంటాడు. చూడడానికి ఒరిజినల్ ఫోన్ నకిలీ ఫోన్ 2 ఒకేలా ఉంటాయి, వాడితేనే కదా తెలిసేదని చెప్పేసి కావ్యాను కానీ అంటే ఏం వాడతారని చెప్పేసి రామ్ అయితే అంటాడనమాట. మీ బాడీ లాంగ్వేజ్ని అని చెప్పేసి కావ్య అయితే అంటది. ఇక రామ్ నడిచింది కావ్యకి నచ్చకపోయేసరికి ఇక ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. ఎలా నడవాలి ఏంటి అనేది చెప్తుంది. అమ్మో నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక తర్వాత కావ్య నడిచి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే రాజు ఏంటండి మీ బాస్ ఇలా నడుస్తున్నాడు, అసలు ఇలా ఎలా ఉంటారండి, అలాంటి వ్యక్తితో మీరు ఎలా వేగుతున్నారని చెప్పేసి అనగానే ఒక్కరోజే భరించలేకపోతున్నారు, ఇన్నాళ్ళుగా నేను ఎలా టార్చర్ అనిపిస్తున్నానో మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక తర్వాత డిన్నర్ టేబుల్ మీద రాజు ఎలా తింటాడు ఏంటి అనేది రాముకు అయితే చెప్తూ ఉంటుంది కావ్య. ముస్టోడు తిన్నట్లుగా చూపిస్తూ ఇలా తినాలని చెప్పేసి రాము అయితే అనగానే అలా కాదు ఇలా తింటాడు మా బాస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజుకి అయితే కావ్య అలా ట్రైనింగ్ ఇవ్వడం రుద్రాణి అయితే చూస్తానమాట. ఏంటి రాజుకి అయితే పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్లుంది, ఇదంతా ఎందుకు చేస్తుంది తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఇక తర్వాత కావ్యకి తెలియకుండానే రాజు అయితే ఆఫీస్కి ఎండీ లాగా వెళ్ళిపోతాడనమాట. స్టాఫ్ అందరితో మాట్లాడాలని చెప్పేసి అంటాడు. ఇక ఆ విషయాన్ని అయితే శృతి అయితే కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది అనమాట. అయితే కావ్య ప్లాన్ తెలిసిన యామినే కావాలని రాజుని అయితే ఆఫీస్కి ఎండీగా పంపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.